హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 3, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన భారత్ సీషెల్స్ సంబంధాలపైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. సీషెల్స్ దేశ అధికారిక పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మేడ్ ఇన్ ఇండియా ఫాస్ట్ పెట్రోల్ వెజల్ని సీషెల్స్ దేశానికి లేదా సీషెల్స్ కోస్ట్ గార్డ్కి గిఫ్ట్గా బహుమానంగా ఇవ్వడం జరిగింది. ఆ నౌక పేరేంటి మరియు ఆ నౌకను తయారు చేసిన సంస్థ పేరేంటి? ఇక్కడ వివరాల్లోకి వెళితే జూన్ మంత్, జూన్ 27 నుంచి 29 వరకు, సో 3 రోజుల పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సీషెల్స్ దేశానికి అధికారిక పర్యటన చేశారు. అఫీషియల్ విజిట్ ఎందుకు చేశారంటే, సీషెల్స్ ప్రభుత్వం భారత ప్రధాని గారిని ఆహ్వానించింది. కారణం ఏంటంటే, జూన్ 29, 2026 ఆ రోజు సీషెల్స్ దేశంలో నేషనల్ డే సెలబ్రేషన్స్. సింపుల్గా చెప్పాలంటే సీషెల్స్ దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. మరి ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి, ఈ సందర్భానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా అఫీషియల్ విజిట్ చేశారు. మరి ఈ పర్యటనలో భాగంగా భారత్ సీషెల్స్ ఇరు దేశాలకు సంబంధించి చాలా ఒప్పందాలు జరిగినాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ దేశానికి లేదా సీషెల్స్ కోస్ట్ గార్డ్కి భారత ప్రధాని గారు మన భారతదేశం తరపున ఒక షిప్ని, ఒక నౌకని బహుమానంగా ఇచ్చారు, గిఫ్ట్గా ఇచ్చారు డిప్లొమసీలో భాగంగా. ఆ షిప్ పేరు ఏంటంటే పిఎస్ లెస్పోర్. గుర్తుంచుకోండి, పిఎస్ లెస్పోర్ పేరు గుర్తుంచుకోండి, పిఎస్ లెస్పోర్. ఈ నౌకని ఏ దేశానికి బహుమానంగా ఇచ్చింది? భారత్ అంటే సీషెల్స్ దేశానికి. ఇకపోతే మరి ఈ నౌక లేదా ఈ షిప్ ప్రత్యేకత ఏంటంటే, ఇది ఒక పెట్రోలింగ్ వెజల్, సముద్ర నీగ ఇటువంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీషెల్స్ దేశానికి ఇవ్వడం జరిగింది. మరియు ఈ నౌకని ఏ సంస్థ తయారు చేసింది? మేడ్ ఇన్ ఇండియా అంటున్నాను. మన భారతదేశంలో మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన నౌక ఇది. ఏ సంస్థ తయారు చేసిందంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు ఈ షిప్ని తయారు చేయడం జరిగింది, పిఎస్ లెస్పోర్ని. మరి దీనిని ఈ సీషెల్స్ దేశ అధికారిక పర్యటన సందర్భంగా భారత ప్రధాని గారు సీషెల్స్ ప్రభుత్వానికి లేదా సీషెల్స్ కోస్ట్ గార్డ్కి అఫీషియల్గా గిఫ్ట్గా బహుమానంగా ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పర్యటనలో మరొక అంశం ఏంటంటే, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సీషెల్స్ దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చి ఆ ప్రభుత్వం సత్కరించింది. గార్డియన్ ఆఫ్ బ్లూ హారిజన్ పేరు గుర్తుంచుకోండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన అంతర్జాతీయ పురస్కారాలు. ఈ టాపిక్ నుండి మీరు ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. మరి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన 34వ అంతర్జాతీయ పురస్కారము ఏ దేశానికి సంబంధించింది? సీషెల్స్ దేశానికి సంబంధించింది. ఆ దేశ అత్యున్నత పురస్కారం అని చెప్పొచ్చు. గార్డియన్ ఆఫ్ బ్లూ హారిజాన్ అనే పురస్కారాన్ని నరేంద్ర మోదీ గారికి ఇచ్చి సత్కరించడం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ గారు. గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఒక టాపిక్ న్యూస్లో ఉంది అంటే పోటీ పరీక్షల కోణంలో ఆ టాపిక్కి సంబంధించి ఏ పాయింట్స్ని అయితే మనం ప్రశ్నలుగా ఎక్స్పెక్ట్ చేస్తామో వాటిని తప్పనిసరిగా 1, 2, 3, 4 సార్లు రివిజన్ చేయండి. ఎన్నిసార్లైనా రివిజన్ చేయండి. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత ఖచ్చితంగా మీకు టాపిక్ అనేది మైండ్లో గుర్తుంటుంది. ఓకేనా? ఇక వివరాల్లోకి వెళ్తే, ఇక పిఎస్ లెస్పోర్తో పాటు కొన్ని అంబులెన్స్లను, మరిన్ని బహుమానాలను కూడా భారత ప్రభుత్వం సీషెల్స్కి ఇవ్వడం జరిగింది. సింపుల్గా. ఓకేనా? అన్నిటికంటే ఇంపార్టెంట్ పిఎస్ లెస్పోర్. సీషెల్స్కు ఫస్ట్ పెట్రోల్ వెజల్ని అందించింది భారత్. సో ఆ పెట్రోలింగ్ వెజల్ పేరేంటి? పిఎస్ లెస్పోర్.
ఏ దేశానికి? సీషెల్స్ దేశానికి. ఓకేనా? ఈ అప్పగింత కార్యక్రమం అనేది సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ సమక్షంలో సీషెల్స్ కోస్ట్ గార్డ్ బేస్లో జరిగిందంట. ఇక సీషెల్స్ దేశానికి సంబంధించి భౌగోళికంగా అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దివి దేశాల్లో ఒకటి సీషెల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ నౌక సీషెల్స్ సముద్ర భద్రత, నిఘా, శోధన మరియు రక్షణ చర్యలు, ప్రాదేశిక జలాల పరిరక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతం చేస్తుందంట. ఓకేనా? రైట్. సో ఈ నౌకకు సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి? ఇక ఇండియన్ ఓషన్లోని దివి దేశాలకు భారత్ చాలా సహకారాన్ని అందిస్తోంది. సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్. అట్ ద సేమ్ టైం మహాసాగర్ అనే కార్యక్రమం కానివ్వండి. ఓకేనా? ఇక గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు ఈ షిప్ని పిఎస్ లెస్ఫార్ని తయారు చేయడం జరిగింది మన స్వదేశీ పరిజ్ఞానంతో. ఇక సీషెల్స్ దేశానికి సంబంధించి బేసిక్ పాయింట్స్. రాజధాని వచ్చేసేసి విక్టోరియా. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఒక టాపిక్ని డిస్కస్ చేసేటప్పుడు, ఒక టాపిక్ని నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్లో భాగంగా ఒక దేశం పేరున్నా, రాష్ట్రం పేరున్నా, ఒక సంస్థ పేరున్నా, ఒక కూటమి పేరున్నా, వాటికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేయాలి. అలా కవర్ చేస్తే మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రశ్న ఏ విధంగా అడిగినా కూడా మనం సమాధానాన్ని గుర్తించగలుగుతాము. సో సీషెల్స్ రాజధాని వచ్చేసేసి విక్టోరియా, కరెన్సీ వచ్చేసి సిషెలోయిస్ రూపీ, అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ, హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ఒక దేశము సీషెల్స్. ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. గుర్తుపెట్టుకోండి. దట్స్ ఎనఫ్. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ జూలై 3, 2026. మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూసిన, ముఖ్యంగా ప్రైమ్ పేజ్లో ఫస్ట్ పేజ్లోనే చూసిన ఒక టాపిక్ మిషన్ ఆగమన్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేనికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ టాపిక్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బేసిక్ పాయింట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని బేసిక్ పాయింట్స్ నేర్చుకోండి. అదేంటంటే మన భారత ప్రభుత్వం 2020 సంవత్సరం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో 2020 సంవత్సరంలో మన భారత ప్రభుత్వము ఇన్స్పేస్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇన్స్పేస్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇన్స్పేస్ పైన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రమే ఉండదు. అది ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా. ఇన్స్పేస్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఇన్స్పేస్ని ప్రారంభించింది. హెడ్ క్వార్టర్ వచ్చేసేసి అహ్మదాబాద్ ఎక్కడ? గుజరాత్. ఇన్స్పేస్కి ప్రస్తుతం చీఫ్గా, అధిపతిగా పవన్ కుమార్ గోయంకా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇవి బేసిక్ పాయింట్స్ ఈ సంస్థకి సంబంధించి. ఎప్పుడు స్థాపన, హెడ్ క్వార్టర్ ఇక్కడ, ఎవరు చీఫ్. మరి ఈ ఇన్స్పేస్ని భారత ప్రభుత్వం ఎందుకు ప్రారంభించిందంటే అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా ఇన్స్పేస్ని ఇంట్రడ్యూస్ చేసింది భారత ప్రభుత్వం. అంటే భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది, టెక్నాలజీ విషయంలో కానివ్వండి. ఓకేనా? మరి ఇన్స్పేస్ యొక్క ఫలితం కనబడిందా అంటే 2022లోనే మనం చూసాము. 2022 మెయిన్ ఇంపార్టెంట్. 2022 సంవత్సరం నవంబర్
నవంబర్ 18th రోజున 2022 నవంబర్ 18th డేట్ గుర్తుంచుకోండి. ఆ రోజు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కై రూట్ ఏరోస్పేస్ అనే సంస్థ ఎక్కడ హెడ్ క్వార్టరు? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కై రూట్ ఏరోస్పేస్ అనే సంస్థ సాధించిన అద్భుత విజయం. ఈ విజయం వెనక ప్రోత్సాహం ఎవరిది అంటే ఇన్స్పేస్దే. ఆ అద్భుత విజయం ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం, ప్రైవేట్ లాంచ్ వెహికల్ ప్రయోగం. ఆ రాకెట్ పేరు ఏంటంటే విక్రమ్ ఎస్. ఈ మిషన్కి అప్పుడు పెట్టుకున్న పేరు ఏంటంటే ప్రారంభ్ మిషన్. ఈ రాకెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సబార్బిటాల్ రాకెట్, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ స్కై రూట్ ఏరోస్పేస్ సాధిస్తున్న ఘనతలు అద్భుతం. రీసెంట్గా లాస్ట్ 1 month బ్యాక్ ఈ 2026 సంవత్సరం జూన్ నెలలో డిస్కస్ చేసిన ఒక టాపిక్, స్కై రూట్ ఏరోస్పేస్ భారతదేశంలోనే మొట్టమొదటి యూనికార్న్ స్పేస్ స్టార్టప్గా చరిత్ర సృష్టించింది. యూనికార్న్ స్టార్టప్ అంటే ఏ స్టార్టప్ యొక్క విలువ అయితే $1 billion మార్క్ని రీచ్ అవుతుందో అది యూనికార్న్ స్టార్టప్. అలా భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ లేదా స్పేస్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్. ఇలాంటి ఘనతలు. మరి అలాంటి స్కై రూట్ ఏరోస్పేస్ సాధించబోతున్న మరొక ఘనత భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్బిటాల్ లాంచ్ వెహికల్ ప్రయోగము, రాకెట్ ప్రయోగము, విక్రమ్ వన్ ప్రయోగము. మరి ఈ ప్రయోగానికి సంబంధించి పెట్టుకున్న పేరు ఏంటంటే మిషన్ ఆగమన్ అంటే ప్రారంభం అన్నట్టుగా. అప్పుడేమో ప్రారంభ మిషన్, ఇప్పుడు మిషన్ ఆగమన్. ఎవరికి సంబంధించి స్కై రూట్ ఏరోస్పేస్ వారు తయారు చేసిన ప్రైవేట్ రాకెట్ ఇక అఫీషియల్గా లాంచ్ చేయబడుతుంది. మరి ఎక్కడి నుంచి లాంచ్ అవుతుందంటే భారతదేశంలో. రాకెట్ లాంచింగ్ అనగానే మనకు తిరుపతి జిల్లా షార్ కేంద్రం గుర్తుకు రావాలి. సో ఇక్కడ ఏం ప్రెడిక్ట్ చేస్తున్నారంటే కమింగ్ జూలై 12th నుంచి ఆగస్టు 4th మధ్య ఒక అనువైన సమయంలో ఈ ప్రైవేట్ రాకెట్ని లాంచ్ చేస్తారంట. 350 కిలోగ్రాముల బరువు ఉండే ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్తుంది, లో ఎర్త్ ఆర్బిట్లోకి. అదే ఇక్కడ ప్రత్యేకత. ఎనఫ్ ఈ టాపిక్ సంబంధించి పోటీ పరీక్షల కోణంలో. ఓకేనా? ఇక స్కై రూట్ ఏరోస్పేస్ అనే సంస్థ 2018లో స్థాపన, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రోలో పనిచేస్తున్న సైంటిస్టులు ఎవరైతే ఉంటారో మాజీ సైంటిస్టులు ప్రారంభించిన సంస్థే స్కై రూట్ ఏరోస్పేస్. సో ఇవన్నీ కూడా నేను ఏవైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో బేసిక్ పాయింట్స్ ఒకసారి చూడండి. హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్ 1 ప్రయోగానికి సిద్ధమైంది. విక్రమ్ 1 ఇది. అప్పుడేమో విక్రమ్ ఎస్ 2022 నవంబర్ 18 అది సబార్బిటాల్ రాకెట్. విక్రమ్ 1 దేశంలో ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి కక్ష్యస్థాయి ఆర్బిటాల్ రాకెట్, కక్ష్యస్థాయి. దీని పరీక్షా ప్రయోగానికి మిషన్ ఆగమన్ అనే పేరుని పెట్టారు. ఈ రాకెట్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉంది. ప్రయోగ సమయం జూలై 12th నుంచి ఆగస్టు 4th మధ్య ఎప్పుడైనా జరగవచ్చంట. స్కై రూట్ ఏరోస్పేస్ని గతంలో ఇస్రోలో పనిచేసిన ఇంజనీర్లు స్థాపించారు ఈ సంస్థని హైదరాబాద్ కేంద్రంగా 2018లో. విక్రమ్ 1 బహుళ దశల ప్రయోగ వాహనం. ఇది సుమారు 7 అంతస్తుల ఎత్తు ఉంటుందంట. ఇది దిగువ భూకక్షలోకి 350 అంటే లో ఎర్త్ ఆర్బిట్లోకి ఈ రాకెట్ విక్రమ్ 1 అనే రాకెట్ 350 కిలోగ్రాముల వరకు బరువు ఉండే శాటిలైట్లను, ఉపగ్రహాలను తీసుకెళ్లే సామర్థ్యం అంట. ఈ ప్రయోగంలో భారతీయ అంతర్జాతీయ వినియోగదారుల ఉపగ్రహాలు ఉంటాయి, కమర్షియల్ బేస్లో కూడా. ఇటీవల కాలంలో చూడండి, ఇంకోటి కూడా మీకు చెప్పాను, ఇన్స్పేస్ PSLV సాంకేతికతను, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సాంకేతికతను, ఇస్రోకి సంబంధించిన మెయిన్ రాకెట్ PSLV సాంకేతికతను భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్కి బదిలీ చేస్తామని, ఏ సంస్థను ఎంపిక చేస్తాం, దానికి అర్హతలు ఏంటని చెప్పేసి లిస్ట్ కూడా ఇచ్చారు. అవన్నీ మనం డిస్కస్ చేస్తాం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ఇంపార్టెంట్ అది. ఓకేనా? ఎందుకంటే కమర్షియల్ బేసిస్లో మనం శాటిలైట్లని నింగిలోకి పంపించబోతున్నాము. స్కై రూట్ ఏరోస్పేస్ $1 బిలియన్ విలువను సాధించిన భారతదేశంలో తొలి అంతరిక్ష సాంకేతికత స్టార్టప్గా నిలిచింది. ఇండియాస్ ఫస్ట్ స్పేస్ స్టార్టప్ టు బికమ్ యూనికార్న్ స్టార్టప్ ఈజ్ స్కై రూట్ ఏరోస్పేస్. సో స్కై రూట్ ఏరోస్పేస్ 2018లో స్థాపన, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. హైదరాబాద్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఫర్ స్కై రూట్ ఏరోస్పేస్. వ్యవస్థాపకులు, ఫౌండర్స్ ఎవరు అంటే ఇస్రో మాజీ సైంటిస్టులు, ఇంజనీర్స్ పవన్ కుమార్ చందన, నాగ్భరత్ ఢాకా. ఓకేనా? ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగ సేవలు. ఇక విక్రమ్ 1 కక్ష్యస్థాయి ఆర్బిటాల్ లాంచ్ వెహికల్.
మిషన్ ఆగమన్ మోసే సామర్థ్యం. ఈ రాకెట్ ఏదైతే ఉందో రాకెట్ని లాంచ్ వెహికల్ అంటాం కదా, ముందు భాగంలో పేలోడ్ని పంపిస్తారు. ఆ పేలోడ్ ఎనీథింగ్, సో ఉపగ్రహం బరువు 350 కిలోగ్రాముల వరకు ఉండొచ్చు అంట. లో ఎర్త్ ఆర్బిట్లో కక్షలో ప్రవేశపెడుతుందంట. ఎనఫ్ ఈ టాపిక్కి సంబంధించి దిస్ ఈజ్ మోర్ ఎనఫ్. ఇక ఇస్రోకి సంబంధించి బేసిక్ పాయింట్స్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతదేశంలో పనిచేస్తున్న అంతరిక్ష సంస్థ. ఓకేనా, అంతరిక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్న అత్యున్నత సంస్థ మన భారతదేశంలో. 1969లో స్థాపన, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. వి నారాయణన్ గారు ప్రస్తుతం ఇస్రోకి చైర్పర్సన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో, లేదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది పిఎంఓ పరిధిలో పనిచేస్తుంది. సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం, షార్ కేంద్రం, శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, కొత్త జిల్లాల ప్రకారం ఇస్రో. ఓకేనా. ఇక నెక్స్ట్ ఒక సైట్ న్యూస్లో ఉంది, గుర్తింపు. ముఖ్యంగా జియో హెరిటేజ్ సైట్ కానివ్వండి, బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ కానివ్వండి, ఇటువంటి గుర్తింపులు పొందుతున్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, వార్తలు నిలిచిన ప్రాంతాలుగా మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాంతం ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, ఏ గుర్తింపు పొందింది, ప్రత్యేకత ఏంటి, ఎనఫ్ 3 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఎనఫ్ బయోడైవర్సిటీ యాక్ట్లో భాగంగా ఒక గుర్తింపు. అస్సాం, ఈశాన్య రాష్ట్రమైన అస్సాం రాష్ట్రం గురించి రీసెంట్గా చాలా టాపిక్స్ మనం డిస్కస్ చేశాము. అస్సాంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఏప్రిల్ నెలలో 5 రాష్ట్రాల ఎన్నికలు, 5 రాష్ట్రాల ఎన్నికలు అనే కంటే కూడా 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఫలితాలను మనం మే 4వ తేదీన చూసాము. మీకు ఆ ఫలితాలపైన స్పెషల్ వీడియోని మన CA 360 కోర్సులో ఇవ్వడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఓట్ షేర్ ఏంటి, ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి సీట్లు, ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పాను. ఖచ్చితంగా వస్తుంది ఆ వీడియో నుండి. ఇక అస్సాం రాష్ట్రంలో 126 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. సార్వత్రిక ఎన్నికలు ముగిస్తున్నాయి. రీసెంట్గా జూన్ 22 నుండి జూన్ 25 వరకు అంబుబాచి మేళా జరిగింది. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు గవర్నర్. మరి అటువంటి అస్సాం రాష్ట్రంలో బోర్జులి వెట్లాండ్, బోర్జులి చిత్తడి నేల ఏ విధంగా గుర్తింపు పొందింది అంటే అఫీషియల్గా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇటీవల బోర్జులి చిత్తడి నేల బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. అది ఏ రాష్ట్రంలో ఉంది, మరి ఈ సైట్ బోర్జులి యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రత్యేకత, యాక్చువల్గా ఈ బోర్జులి వెట్లాండ్ దేనికి ప్రత్యేకతను కలిగి ఉంది అంటే, మనం సాధారణంగా చూసే వరి ఉంటుంది కదా, రైస్ మనం తినేది, వరి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఒరైజా సటైవా. కొన్ని సైంటిఫిక్ నేమ్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒరైజా సటైవా. మరి ఈ వరి యొక్క యాన్సెస్టర్ స్పెసిస్ ఏదైతే ఉంటుందో, యాన్సెస్టర్ స్పెసిస్ పేరు ఏంటంటే ఒరైజా రుఫిపోగన్. ఈ ప్రాంతంలో విరివిగా కనబడుతుంది. ఓకేనా. ద సైట్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ ఏ వయబుల్ న్యాచురల్ పాపులేషన్ ఆఫ్ వైల్డ్ రైస్. ఇప్పుడు మనం చూస్తున్న ఒరైజా సటైవా ఉంటుంది కదా, దానికి మాతృగా అని చెప్పవచ్చు. అది ఈ ప్రాంతం నుండే ఫస్ట్ రావడం జరిగింది. ఓకేనా. జస్ట్ గుర్తుపెట్టుకోండి, బోర్జులి వెట్లాండ్ అనేది బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. ప్రత్యేకత ఏంటి, సో వైల్డ్ రైస్ అక్కడ ఎక్కువగా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మరి ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది. ఏది, బోర్జులి. ఇక అస్సాం రాష్ట్రంలో చాలా సైట్స్ గురించి మనం చూసాం గతంలో. చరాయ్ దియో అని చెప్పేసి, మైదమ్స్ అని చెప్పేసి వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తింపు పొందింది చరాయ్ దియో. ఇటువంటి చూడండి, అవి సమాధులు. ఇదేమో వరికి సంబంధించింది. ఎనఫ్. సో అస్సాం రాష్ట్రంలోని సోనిత్పూర్ జిల్లాలో ఉన్న బోర్జులి వైల్డ్ రైస్ సైట్, వెట్లాండ్ వైల్డ్ రైస్ సైట్ అదే జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం హోదాని పొందింది. బయోడైవర్సిటీ యాక్ట్ 2002లోని సెక్షన్ 37 కింద ఈ గుర్తింపుని ఇచ్చారంట. ఈ ప్రదేశంలో సహజంగా పెరుగుతున్న ఒరైజా రుఫిపోగన్ అనే అడవి వరి జాతిని రక్షించనున్నారు. ఒరైజా రుఫిపోగన్ సాగు వరి అయినా మనం ప్రస్తుతం చూస్తున్న సాగు వరి ఉంది కదా, ఆ వరి ఇది ఒరైజా సటైవాకు మూల పూర్వీక జాతిగా పరిగణించబడుతుంది. వరి జన్యువైవిధ్యం, పంటల మెరుగుదల, భవిష్యత్ ఆహార భద్రత కోసం ఈ ప్రదేశం సంరక్షణ అనేది ముఖ్యము.
ఈ ప్రాజెక్ట్ని 2022 నుంచి న్యూఢిల్లీలోని ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ 1929లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఐకార్కి ప్రస్తుతం చీఫ్గా మంగిలాల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఐకార్కి నోడల్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఐకార్ భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఐకార్. ఐకార్ పరిధిలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్, అస్సాం స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నారంట. ఓకేనా. సో అస్సాంలో ప్రస్తుతం మాజులి బయోహెరిటేజ్ సైట్, బోర్జులి వైల్డ్ రైస్ బయోహెరిటేజ్ సైట్ అండ్ హజోంగ్ టార్టైస్ లేక్ బయోహెరిటేజ్ సైట్ జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందినాయి ఇప్పటికే. ఓకేనా. సో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందిన చట్టపరమైన ఆధారం ఏంటంటే బయోడైవర్సిటీ యాక్ట్ 2002 సెక్షన్ 37 ప్రకటించే సంస్థ స్థానిక సంస్థలతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం అఫిషియల్ డిక్లేర్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం చేసిన అధికారిక ప్రకటన. ఓకేనా. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో బయోడైవర్సిటీ యాక్ట్ అంటే జీవ వైవిధ్య చట్టము. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా భూపేంద్ర యాదవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఇది వెట్ల్యాండ్ అంటున్నాను. భారతదేశంలో రామ్సర్ చిత్తనేళ్ల సంఖ్య 100కు చేరింది. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక ఒక పోర్టల్ని మనం ఈరోజు అన్ని వార్తాపత్రికలు చూసాం. ముఖ్యంగా కొన్ని టాపిక్స్కి సోర్స్ ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. మీకు నేను చెప్పే కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు అందించే ప్రతి టాపిక్ సోర్స్ కూడా అఫీషియల్ సోర్సెస్ ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో మరియు జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు. ఏదైనా అంతర్జాతీయ అంశం ఏందనుకోండి అఫీషియల్ లేదా అథెంటిక్ సోర్స్ నుండి సేకరించి నేను నిర్ధారణ చేసుకొని మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాలియో ఇండియా అనే ఒక పోర్టల్ ప్రారంభమైంది. ప్యాలియోంటాలజీ శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ప్యాలియోంటాలజీ. సో ఇక్కడ ఈ పాలియో ఇండియా పోర్టల్ని ఎవరు అభివృద్ధి చేశారు ఫస్ట్ పాయింట్ ఈ టాపిక్లో బాగా నేర్చుకోవాలి. మరియు ఈ పోర్టల్ ఉద్దేశం ఏంటి, ఎందుకోసమో చూస్తే సరిపోతుంది. అండ్ అభ్యర్థులకు చెప్తున్నాను, వార్తలు నిలిచిన పథకాల గురించి, విధానాల గురించి, పాలసీస్ గురించి, పోర్టల్స్ గురించి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ గురించి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. భారత శిలాజ జంతు సంపదను నమోదు చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వారు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు పాలియో ఇండియా పోర్టల్ని రీసెంట్గా ప్రారంభించారు. ఏ మంత్రి వారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. దీన్ని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఆ సంస్థకి ధృతి బెనర్జీ గారు డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో జంతువులకు సంబంధించి న్యూ స్పీసీస్ ఐడెంటిఫికేషన్ ఇటువంటి టాపిక్ చూడగానే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తొస్తుంది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు చెన్నైలోని జాతీయ సుస్థిర తీర నిర్వహణ కేంద్రం, ఇంగ్లీష్లో ఏమంటామంటే నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్. సింపుల్గా చెప్పాలంటే పాలియో ఇండియా అని ఒక పోర్టల్ పేరు ఎవరు అభివృద్ధి చేశారంట? జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ ఈ ఇరు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసినాయి. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. ఎందుకంట? భారతదేశంలో శిలాజ జంతు సంపదను నమోదు చేయడానికి, రిజిస్టర్ చేయడానికి. ఎనఫ్. భారత ప్రాచీన జీవ సంపదను రక్షించడమే ఈ వేదిక యొక్క ప్రధాన లక్ష్యము. ఓకేనా. శిలాజాలను సంరక్షించడము. ఇక జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1916లో స్థాపన. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం డైరెక్టర్గా ధృతి బెనర్జీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ ఈ సంస్థ 2011 సంవత్సరంలో స్థాపన. చెన్నై, తమిళనాడు కేంద్రంగా పనిచేస్తుంది. అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. కొన్ని సంస్థల గురించి చూస్తున్నప్పుడు నోడల్ మినిస్ట్రీస్ గుర్తుపెట్టుకోవాలంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఆ సంస్థ పనిచేస్తుంది. ఇక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1851 ఇయర్లో స్థాపన. కోల్కతా, వెస్ట్ బెంగాల్ కేంద్రం పనిచేస్తుంది. నోడల్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక ప్యాలియంటాలజీ అర్థం ఏంటంటే శిలాజాల ద్వారా ప్రాచీన జీవులను అధ్యయనం చేసే శాస్త్రం. శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం అన్నా కూడా ఒకటే. ఓకేనా. ఇక 77వ వన మహోత్సవం 2026 జూలై 1 నుంచి ప్రారంభమైంది. వన మహోత్సవం చెట్లు నాటే కార్యక్రమము.
దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 48A చెట్లు నాటడము, అటవీ విస్తీర్ణాన్ని పెంచడము, పర్యావరణ పరిరక్షణ అనగానే మీకు ఆర్టికల్ 48A గుర్తుకు రావాలి. ఆదేశిక సూత్రాలు డిపిఎస్పిలో గుర్తుంచుకోండి. ఓకేనా? ఇకపోతే దేశవ్యాప్తంగా 77వ వన మహోత్సవ కార్యక్రమం అనేది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. 77వ వన మహోత్సవం దేశవ్యాప్తంగా 2026 జూలై 1 నుంచి జూలై 7 వరకు నిర్వహించబడుతుంది. ఇది ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలో నిర్వహించే వృక్షారోపణ కార్యక్రమం, చెట్లు నాటే కార్యక్రమము. ఈ కార్యక్రమం వృక్షారోపణ, అటవీ సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ రక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని, వృక్షారోపణ కార్యక్రమాన్ని ముఖ్యంగా వనమహోత్సవం పేరుతో ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో వనమహోత్సవంని 1950లో అప్పటి కేంద్ర ఆహార మరియు వ్యవసాయ మంత్రి కె మున్షి గారు ప్రారంభించారు. 1950లో మొదటి ఎడిషన్. ఇక రీసెంట్గా మనం అవైలబుల్గా ఉన్న రిపోర్ట్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 రిలీజ్డ్ ఇన్ 2024 డిసెంబర్. ఆ గణాంకాల ప్రకారం భారత్లో మొత్తం అటవీ మరియు ట్రీ కవర్ 8,27,357 చదరపు కిలోమీటర్లు ఉంది. అంటే దేశ భౌగోళిక విస్తీర్ణంలో 25.17%. 2021తో పోలిస్తే అటవీ మరియు ట్రీ కవర్, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ 1,445 చదరపు కిలోమీటర్లు పెరిగిందంట. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. అండ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రస్తుతం అందుబాటులో ఉంది. అదే ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా దీనిపైన ప్రశ్న వస్తుంది. ఇక ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2026 డిసెంబర్ లోపు రిలీజ్ అవుతుంది. మనకు అందుబాటులో ఉంది మాత్రము 2023 రిపోర్ట్, రిలీజ్డ్ ఇన్ 2024 డిసెంబర్. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2023. ఇక ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 1981లో స్థాపన, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ కేంద్రం పనిచేస్తుంది. అండర్ విచ్ మినిస్ట్రీ ఇట్ ఈస్ వర్కింగ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. సో ప్రశ్న వచ్చేసి మదర్సా ఎడ్యుకేషన్ బోర్డుని రద్దు చేసిన దేశంలోని తొలి రాష్ట్రం ఏది? మన భారతదేశంలో తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రమో? ఇక నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని కంప్లీట్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు టాపిక్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తామో క్విక్ రివిజన్ చూడండి. నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రయోగానికి సిద్ధమైన స్కై రూట్ విక్రమ్-1 రాకెట్ ప్రత్యేకత ఏంటి? అస్సాంలో బోర్జులి వైల్డ్ రైస్ సైట్కి జీవవైవిధ్య వారసత్వ హోదా దక్కడం జరిగింది. సో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి? ఏ చట్టం ఆధారంగా ఏ సంస్థ లేదా ఏ ప్రభుత్వం గుర్తింపునిస్తుంది? ఉండవల్లి హెలిపోర్ట్కి దేశంలో తొలి ప్రైవేట్ పిన్స్ అనుమతి. పిన్స్ అంటే ఏంటి? ఎవరు అభివృద్ధి చేశారు? ఉద్దేశం ఏంటి? ఇక పాలియో ఇండియా పోర్టల్ ప్రారంభమైంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? ఈ పాలియో ఇండియా పోర్టల్ అభివృద్ధి చేసిన సంస్థలు ఏంటి? ఉద్దేశం ఏంటి? ఆకాశవాణిలో స్వర ప్రేరణ వేదిక ప్రారంభమైంది. ఇక భారత్లో 10 ట్రిలియన్ యుఎన్స్ జపాన్ పెట్టుబడులే లక్ష్యం అంట. సో భారత్ జపాన్ 16వ ఇరు దేశాల శిఖరాగ్ర సమావేశం అనేది జూలై 2, 2026 జరిగింది. ఇందులో అవుట్కమ్ ఒప్పందాలు ఏంటి? మరియు భారత్ జపాన్ డిఫెన్స్ రిలేషన్లో భాగంగా యూనికాన్ మాస్ట్ కోసం ఒప్పందము, అభివృద్ధి ఒప్పందము. భారత్, సింగపూర్, మలేషియాలను అనుసంధానించే I2C సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ అభివృద్ధి చేస్తున్న వారు ఎవరు? మరి ఇందులో ఇన్వెస్టర్స్ ఎవరు? ఉద్దేశం ఏంటి? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ స్థానంలో విబి గ్రామ్జీ యాక్ట్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. మరి పనులు కూడా ప్రారంభమైనాయి. ఎక్కడి నుండి ప్రారంభమైంది? మరి ఏ రాష్ట్రం ఎంత చెల్లిస్తుంది ఈ వేతన ఉపాధిలో భాగంగా? ఓకేనా? 77వ వన మహోత్సవం 2026 దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఇక రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే కడపలో JSW స్టీల్ సౌర విద్యుత్ ప్రాజెక్టులు. సో ధాన్యం కొనుగోలు కోసం తెలంగాణ మిషన్ K100ని ప్రారంభించింది. ఏ శాఖ పరిధిలో? ఉద్దేశం ఏంటి? 100 రోజుల ప్రణాళిక. ఇక సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ బివి నాగరత్న గారిని నియమించారు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు.
సో విదేశీ కార్యదర్శి సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి విక్రమ్ మిశ్రీ గారి పదవీకాలాన్ని పొడిగించడం జరిగింది. మరియు మరొక శాఖ శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శిగా ఉమేష్ వాగ్మరే గారిని నియమించింది ప్రభుత్వము. రిజర్వ్ బ్యాంక్ కార్యనిర్వాహక సంచాలకుడిగా రవిశంకర్ గారు నియమితులవ్వడం జరిగింది. ఇక డోపింగ్ ఉల్లంఘనల్లో అగ్రస్థానంలో భారత్ ఉంది. సో నిషేధిత ఉత్ప్రేరకాలు ఏముంటాయి, జస్ట్ ఈ వర్డ్స్ గుర్తుంచుపెట్టుకోండి, ఓకేనా. ఈరోజు ప్రశ్న, మదర్సా ఎడ్యుకేషన్ బోర్డుని రద్దు చేసిన దేశంలోని తొలి రాష్ట్రం ఏది? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత మీకు బోర్డుపై చూపిస్తున్న ప్రతి పదము స్క్రిప్ట్ అంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో విత్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొని చదవండి, ఓకేనా. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లింక్ చేసి డిస్కస్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.